మా స్టూడెంట్స్కి 3వ క్లాస్ అనమాట. అంటే వీళ్ళు కొత్త బ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ నార్మల్ బ్లౌజు నార్మల్ ప్రిన్స్ కట్ అనేది అయిపోయింది. ఆ వీడియోలు మీకు కూడా పెట్టాను నేను ఇన్స్టాలో షార్ట్ వీడియోలలో కూడా రోజు రన్ అవుతున్నాయి. ఈ క్లాస్ వచ్చేసి 6వ బ్యాచ్లో 3వ సెక్షన్ అనమాట. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకన్నా సీనియర్ బ్యాచ్ 2 సెక్షన్లు ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి లాస్ట్ బ్యాచ్ పెట్టేశాము. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ ఏంటి అంటే బోట్ విత్ ప్రిన్స్ కట్. ఈ బోట్ విత్ ప్రిన్స్ కట్ అనేది బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా వేయాలి అనేది ఈరోజు క్లాసు. వీళ్ళతో పాటు మీకు కూడా చెప్తాను, చక్కగా చూడండి. మీకు ఇలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకు జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియో ఫస్ట్ కామెంట్లో మా అడ్రస్ పిన్ కోడ్ నెంబర్తో సహా నేను అన్నీ కూడా పెట్టేస్తాను, నెంబర్ కూడా పెడతాను. డీటెయిల్స్ అనేవి పూర్తిగా కనుక్కొని రండి. ఒకసారి వచ్చి మా హాస్టల్ని క్లాసుల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని విజిట్ చేయండి. వీలైతే ఒక రోజు ఉండేటట్టుగా రండి, సరేనా? వచ్చి మీరు చూసుకొని మంచిగా ఉన్నట్టయితే జాయిన్ అవ్వండి, చక్కగా నేర్చుకోండి. బిజినెస్ పర్పస్గా మీకు ఏవేవి కుట్టుకుంటే బాగుంటుంది, ఎలా బాగుంటుంది, బోటిక్ షాపింగ్ స్కిల్స్ ఏంటి, మనం ఎలా ఉండాలి, వీటితో పాటు మీకు పని కూడా చక్కగా నేర్పి పంపిస్తాము. రావాలి అనుకునే వాళ్ళు రావచ్చు, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే క్లాత్ ఎక్కువగా మన ప్రిన్స్ కట్లకు కానీ మన హై నెక్లకు సంబంధించింది ఏదైనా కానీ ఒకవేళ నార్మల్ బ్లౌజ్కి మీటర్ పడితే దీనికి మీటర్ బాగు తెచ్చుకోవాలి, ఒక 1/4 మీటర్ ఎక్కువ తెచ్చుకోవాలి. అది కాక ఇప్పుడు వచ్చే క్లాత్ ప్రతిదీ కూడా మనకి ఎలా ఉంటుంది, కొంచెం డెలికేట్గా ఉంటుంది. దాన్ని ఉతికేసిన తర్వాత చాలా గుంజుతుంది, మనకి చాలా దగ్గరకు వస్తుంది. ఒక 2-3 ఇంచెస్ తగ్గిపోతుంది వెడల్పులో పొడవు. అలాంటప్పుడు మనం ఏంటంటే ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీటర్ పడుతుంది అని మనకు ఐడియా వచ్చిన వాళ్ళకి మీటర్ని బాగా తెచ్చుకోవాలి. పర్సనాలిటీని బట్టి మనం క్లాత్ తెప్పించుకోవాలి. ఇప్పుడు లావా బక్కగా అనేది కాదు, క్లాత్ తేడా అనమాట. కస్టమర్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసి ఒక 10 సెంటీమీటర్లు ఎక్కువగా తెచ్చుకోవాలి. ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, మీకు జాయింట్లు రాకుండా కుడతామని చెప్పేసి ఒక 1/4 మీటర్ ఎక్స్ట్రా తెప్పించుకోండి. అలా మోడల్కి దేనికైనా కూడా మీటర్న్నర తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ప్యాటర్న్స్ పెడతాం వీటికి, అంటే బకరం కావాలి మనకి. అలాంటప్పుడు మళ్ళీ వేరే క్లాత్ దేవలాడి మళ్ళీ మనం పెడితే బాగోదు కదా. ఈ లైనింగ్ ఇంకో 1/4 మీటర్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే దాన్ని దీనికి అతికించుకొని మనం పెట్టుకోవచ్చు, అలా అన్నమాట. అయితే ఈ క్లాత్ తీసుకున్న తర్వాత దీన్ని షింక్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత జాయింట్ పార్ట్ ఏమో అటువైపుకి, ఓపెన్ పార్ట్స్ మన వైపుకి వేసుకోవాలి. ఇలా బ్యాక్కి సంబంధించిన బ్యాక్ ఓపెన్కి సంబంధించిన కటింగ్ అంతా ఇలా ఉంటుంది. ఫ్రంట్కి ఓపెన్ సంబంధించిందంతా ఇటువైపు డ్రాయింగ్ ఉంటుంది. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క హెచ్చు తగ్గింపులు అనేవి తీసుకోవాలి. తీసేసుకొని చక్కగా చూడండి, స్ట్రైట్గా ఇలా తీసేసుకోవాలి. తర్వాతకి ఈ అంచును కూడా మనం ఏం చేయాలి అంటే వేస్ట్ కింద కరెక్ట్గా తీసేయాలి. ఎందుకంటే మనం ఈ ఉతికేసిన తర్వాత ఎగుడు దిగుడు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం చక్కగా పొడవులు ఇవన్నీ కూడా కొలుసుకోవాలి, ఓకేనా? ఇది వచ్చేసి బ్లౌజు. మనం బ్యాక్ ఓపెన్కి మళ్ళీ మనం బ్యాక్ కొలవాలి కదా. దీన్ని కూడా సేమ్ ఇంతే. ఇప్పుడు మనం ఫ్రంట్లో మనం ఎలా అయితే కొలుచుకుంటామో మన ఫ్రంట్ ఓపెన్కి దీనికి కూడా దీనికి ఖర్చు కలుపుకోవాలి. ఇది వేస్ట్ కింద తీసేస్తాం కదా మనం. ఇదంతా ఈ అంచును ఉంచకూడదు, దీన్ని ఫస్ట్ తీసేసుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా. చక్కగా మనం వెనకుక్సుల మందం ఎక్కడి వరకు అయితే ఉంది బ్యాక్ పార్ట్ అక్కడి వరకు దీన్ని పూర్తిగా తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇటువైపు మనం ఏం చేద్దామంటే చక్కగా చూడండి, ఇలా స్ట్రైట్గా దీంతో కలుపుతాం. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం చక్కగా చూడండి ఇలా పెట్టేసి ఇలా డాట్ కోసం ఖర్చు కోసం కరెక్ట్ కొలత ఒక గీత. డాట్కి 1 ఇంచ్ వదులుకోవాలి, 2 ఇంచెస్. ఏ బ్లౌజుకైనా ఉన్న లూజు కన్నా 3 ఇంచులు కలుపుకోవాలి, గుర్తుంచుకోండి. అది మీరు బోట్ నెక్ అయినా, ప్రిన్స్ కట్ అయినా, నార్మల్ అయినా, హై నెక్ అయినా, కాలర్ అయినా. ఇంకా అంతకు మించి పెట్టాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఖర్చు ఎక్కువ కూడా పెట్టకూడదు. ఎక్కువ పెట్టినా ఫిట్టింగ్ ఫెయిల్ అవుతుంది, లూజులు వచ్చేస్తాయి. 2 ఇంచెస్ ఓవర్ అనమాట. 2 ఇంచెస్ అంటే మనకి ఇప్పుడు వెనక 2 ఇంచులు, ముందు 2 ఇంచులు, ఇటుపక్క 4, ఇటుపక్క 4. ఎన్ని ఇంచులు తేడా వస్తుంది? 8 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాం. 8 ఇంచుల కంటే ఎక్కువ లావు కారు కదా జనాలు. 1 ఇంచులో మనకి ఇటొక ఇంచు ఇటొక ఇంచు వదిలి పెట్టుకున్నా కూడా 6 ఇంచులు తేడా ఉంటుంది. 6 ఇంచుల దాకా మనం ఇప్పుకునేటట్టుగా మనం పెట్టేస్తాం ఆల్రెడీ, ఓకేనా? ఫ్యూచర్ కంటే ఫ్యూచర్ ఇంకా అర్థమైందా? బ్లౌజు వాళ్ళకి కలర్ పోయినా ఇంకా చినిగిపోయినా కూడా అది పనికి వచ్చేటట్టుగా తర్వాతకి, అప్పుడు పోతే తప్పనిచ్చి పక్కకి వేయడానికి వేరే ఖర్చులు మనకి లేవు అనుకోవడానికి ఏమీ లేదు. మనం 6 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాం, అంతకు మించి పెట్టాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఇక ఫిక్స్ వీళ్ళు మారరు. ఇక వీళ్ళు లావు కారు అనుకునే వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ తక్కువే పెట్టుకోవాలి కానీ ఎక్కువ పెట్టుకోవాలి, సరేనా? తర్వాతకి వచ్చేసి కప్పు పొడవు వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. ఈ హై నెక్కైనా, బోట్ నెక్కైనా, కాలర్కైనా మనం ఏం చేయాలంటే ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రిన్స్ కట్ ముందు భాగాలు ఏమవుతాయంటే డీప్ నెక్కులకి వేరుగా, క్రాస్ కటింగ్కి వేరుగా బాడీ ఒక రకంగా ఉంటుంది. హై నెక్కులు తొడిగినప్పుడు ఏమవుతుందంటే మనకి బాడీ అంతా ఇలా పట్టేసినట్టుగా ఉంటుంది.
వాళ్ళకి మనం పెట్టేది కరెక్టే, కానీ బ్లౌజ్ ఏమవుతుందంటే ఏదో అన్ఫీలింగ్ వాళ్ళకి ఇలా మూసకపోయినట్టుగా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఏంటంటే కప్పు కొంచెం పెంచుకోవడం వల్ల బ్లౌజ్ కిందికి ఉంటుంది కదా, కొద్దిగా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. అందువల్ల కొంచెం మనం ఏం చేయాలంటే కొంచెం పెంచుకోవడానికి ట్రై చేయాలి. బ్యాక్ పార్ట్లో పెంచుకుంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. ఎంత ఒక 1/2 ఇంచు అలా పెట్టుకున్న తర్వాత పొడవుని కూడా మనం గీత తీసేసుకుంటాం. ఇలా గీసిన తర్వాత షోల్డర్ కొలవాలి. మీ షోల్డర్ ఎంతమ్మా? మొత్తం షోల్డర్ 15 ఉందా? కరెక్ట్ కొలవమ్మా. ఇప్పుడు షోల్డర్ అనేది మనం వాళ్ళు ఒకవేళ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు, దీన్ని కొలిస్తే మనకి ఇది రౌండ్ నెక్, హై నెక్కి వస్తుందా? రాదు. అప్పుడు మనం ఏం చేయాలి? బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి. వాళ్ళ రౌండ్ నెక్ తీసుకోవాలి మనం ఆదికి ఇచ్చినప్పుడు. కాలర్కైనా గుర్తుంచుకోండి, హై నెక్కైనా కాలర్కైనా దేనికైనా కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ షోల్డర్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు లేరు అనుకుంటే మినిమం అందాజ పెట్టే ఊహం ఉంటే మనం ఎప్పుడు కుట్టేటోళ్ళకైతే ఇప్పుడు ఈ అమ్మాయికి నేను ఎప్పుడు కుడుతున్నా, ఈ అమ్మాయి గురించి నాకు తెలుసు, ఈ అమ్మాయి 14.5 ఉంటుంది 15 ఉంటుంది అనే ఊహ నాకుంటే పెట్టొచ్చు. ఒకవేళ లేదు, అసలు ఆ పర్సన్ మనకు పరిచయం లేదు, వాళ్ళు భుజాలు వెడల్పు ఉన్నాయో దీంట్లో అర్థం కాదు మనకు. అందువల్ల మనం ఏం చేయాలి? డైరెక్ట్గా బాడీ మెజర్మెంట్లో షోల్డర్ ఒకటి మనం తీసుకోవాలి. అది తీసుకుంటే మనకి హై నెక్కి సరిపోతుంది. ఇప్పుడు అది 15 ఉంది, 14.5. ఈ 14.5లో మనం ఏం చేయాలి అంటే 1 ఇంచ్ తీసేసుకోవాలి. ఎంత? 1 ఇంచ్ తీసేస్తే 14.5లో 13.5ని సగం చేయాలి. అర్థమైందా? దీంట్లో 1 ఇంచ్ లెస్ చేయాలి. ఉన్న షోల్డర్ కన్నా 15 ఉంటే 1 ఇంచే, 16 ఉన్నా 1 ఇంచే, 17 ఉన్నా 1 ఇంచే. ఈ 1 ఇంచ్ ఎందుకు తీస్తారనేది ఇప్పుడు నేను చెప్తాను, సరేనా? ఇప్పుడు ఈ కొలత అనేది మనం ఇలా పెట్టేసుకొని ఖర్చు కూడా కలుపుకోవద్దు. ఖర్చుతో కలిపిన తర్వాత నేను తయారు చేసిన ఫార్ములా ఇది మీకు డైరెక్ట్గా దొరికిపోతుంది. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా పెట్టేసేయాలి. అయిపోయింది, షోల్డర్ దొరికిపోయింది మనకి. ఇప్పుడు ఏమో షోల్డర్ బోట్ నెక్కి మనం 13.5 పెట్టాలి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది కొంచెం లూజ్ ఉంటుందా టైట్ ఉంటుందా. ఒక పాయింట్ అటు ఇటుగా మనం తర్వాత కటింగ్ మార్చుకోవచ్చు. అలా ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది మ్యాక్సిమం. కొంత మనం తీసుకోవడం ఏదైనా రాంగ్ తీసుకుంటేనే ఇక్కడ తేడా వస్తుంది, అది చూసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే నార్మల్గా ఇప్పుడు ఇది ఎంత ఉంది? 7.5 ఉంది. ఈ 7.5ని కూడా మనం ఇక్కడ మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇలా 7.5 ఎందుకు? మనకు షోల్డర్ అంతే ఇది ఉంటుందా అంటే కొంతమందికి ఉంటుంది. కరెక్ట్ మనిషి నేనేం చెప్పాను? కరెక్ట్ మనిషి అంటే కప్పు పొడవు సేమ్ ఉంటుంది, షోల్డర్ సేమ్ ఉంటుంది, ప్లస్ ఆర్మ్ హోల్ కూడా సేమ్ ఉంటుంది. 15 అలాంటి వాళ్ళు వాళ్ళ బాడీ తగ్గట్టుగా ఉన్నారు అని. కొంతమంది 14 ఉంటే షోల్డర్ 14 ఉంటుంది, ఆర్మ్ హోల్ కూడా 14 ఉంటుంది, 13 ఉంటే 13. అలా వాళ్ళు ఏంటంటే అంతగా లావుగా లేదు, వాళ్ళ షోల్డర్ పెద్దగా లేదని. కానీ కొంతమందికి ఏంటి అంటే కప్పు పొడవు షోల్డర్ సమానంగా ఉంటుంది, కానీ ఆర్మ్ హోల్ లావుగా ఉంటుంది, వాళ్ళ చేయి లావుగా ఉందని, వాళ్ళ బాడీకి తగ్గట్టుగా లేదని. అప్పుడు మనం ఇది చూపించాలి ఇక్కడ, ఏ కొలతకు ఆ కొలత. అందుకని మీకు చెప్తాను. ఇది నార్మల్గా మనం ఒక ఫార్ములా ప్రకారం, ఇప్పుడు గవర్నమెంట్ ఫార్ములా కానీ బయట వాళ్ళు నేర్పించే ఫార్ములా కానీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి నేర్పించిన వాళ్ళ ప్రకారం ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చంక అంత పెట్టుకోండి అంటారు, లేకపోతే 6 అని చెప్తారు, లేకపోతే 5 అని చెప్తారు. దాని ప్రకారం మనం పెడితే ఇప్పుడు ఈ అమ్మాయికి 5 పెట్టి ఈమెకి 5 పెట్టి మనకు సరిపోతుందా? అది మనకు ఐడియా రావాలి. అర్థమైంది? వాళ్ళ షోల్డర్ వేయడు, వీళ్ళ షోల్డర్ వేయడు. అది మనం ఒక ఫార్ములా మన తయారీ ఉంటుంది అన్నమాట. మాస్టర్ కటింగ్లో అలా తయారు చేసింది ఉంటుంది. అలా నేను మీకు ఇది క్లారిటీగా చెప్తున్నాను, సరేనా? అయితే ఇప్పుడు మన షోల్డర్ అంతా ఇది పెట్టాము. ఈమె ఇప్పుడు ఈ కరెక్ట్గా ఉందా లేదా, ఈమె షోల్డర్ ప్లస్ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది ఎక్కువ ఉంది, కప్పు 15 ఉంది, ఇప్పుడు షోల్డర్ 14.5 అంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ. దానికి అంతే ఉంటుంది. ఇది కూడా నాకు తెలిసి ఒకవేళ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. ఈ ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడానికి ఏం చేయాలి? మనం ఈ బ్లౌజ్ని కొలుచుకోవాలి ఆర్మ్ హోల్, సరేనా? 8, సరేనా? ఈ 8 ఇంచులకి మళ్ళీ మనం ఏం చేయాలంటే చెస్ట్ భాగాన్ని కొలుచుకోవాలి. చెస్ట్ భాగాన్ని పర్ఫెక్ట్గా ఇలా కొలుచుకోవాలి, ఇలా పెట్టేసుకోవాలి. చెస్ట్ భాగం అయినా మీకు షోల్డర్ అయినా రౌండ్ నెక్ షోల్డర్కి మనం ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ ఇది కూడా అంతే. చెస్ట్ కొలుచుకుంటాం కదా, ముడతలు రాకుండా ఇది ఇలా పెట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్ మొన్న కుట్టిందేనా? ఇలా పెట్టేసుకొని చక్కగా మనం 17.5 ఉంది చెస్ట్లో. 17.5లో సగం ఎంత మనకి? ఇలా మీకు ఆ పాయింట్లు అర్థం కాకపోతే ఇలా టేపులు మడత పెట్టండి, పాయింట్లతో సహా దొరుకుతుంది. 9.5 ఖర్చులు వదిలేసుకొని 9.5 పెట్టాలి. పెట్టేసి 2 ఇంచులు ఖర్చు కలుపుకొని దీనికి కూడా 1 ఇంచే పెట్టాలి. ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచే, దేనికైనా 1 ఇంచ్, ఇక్కడ కూడా 1 ఇంచే.
పెట్టేసుకొని చక్కగా దీన్ని మళ్ళీ మనం దీంట్లో కలుపుకోవాలి. అర్థమైందా? ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ 8 ఇంచులు మనకి ఇక్కడ ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ దాకా ఖర్చు పోతుంది కదా మనకి. ఈ ఖర్చుకి కొంచెం లోన కుట్టు అనేది మనం ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా ఉంది, ఒక పాయింట్ తేడా ఉంది అంటే ఈ అమ్మాయికి షోల్డర్ అంతా కరెక్ట్గా ఇది ఉంది అని అర్థం. అర్థమైందా? ఆర్మ్ హోల్ షోల్డర్ సేమ్ ఉంది కానీ కప్పు లేదు. ఇలా తేడా ఉంటాయి. 3 రకాలు కూడా ఉండొచ్చు, 2 ఒకలాగా, 1 ఒక రకంగా ఉండొచ్చు, 3 కూడా సేమ్ కూడా ఉండొచ్చు. అలా మనం చెక్ చేసుకుంటే దొరికిపోతుంది. ఓకేనా? ఒక్కసారి ఇలా కనెక్ట్ చేసుకుంటే రెండోసారి మనం ఇవన్నీ కొలవాల్సిన అవసరం ఉండదు. టకా పెట్టుకోవచ్చు. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ యొక్క ఖర్చుల్ని కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. ఒక పాయింట్ అటు ఇటుగా ఉంటే ఏం కాదు, ఇక దాన్ని జరపాలి అనేది ఏమి ఉండదు. సరేనా? ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ యొక్క బోట్ నెక్కి ఇది బాగా వినండి అందరు. సరేనా? నేను ఇదంతా అడుగుతామండి లాస్ట్లో. ఎవరిని అడుగుతానో తెలియదు, తక్కువ సమాధానం చెప్పాలి. నేను చెప్పిన ప్రతి క్లాస్ కూడా ఫస్ట్ నుంచి అడుగుతా. మీలో ఎవరిని నేను అడుగుతానో తెలియదు. సరేనా? అయితే మనం ఏం చేయాలంటే ఉన్న షోల్డర్ని చేసి సగం చేయాలి. ఏ బ్లౌజ్కైనా మనిషి ఇక్కడ నుంచి ఇటు సగం, ఇక్కడ నుంచి ఇటు సగం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సగం ఇక్కడికి వస్తుంది కదా నెక్. అలా మనం ఏం చేయాలంటే సగం చేసుకుంటాం దేనికైనా. అలా మనం సగం చేయాలి. ఒకవేళ సగం చేస్తే సరిపోతుంది అని అనుకుంటే పెట్టవచ్చు వాళ్ళకి. ఇటు నుంచి కొలుచుకుంటూ రావాలి. అటు ఖర్చు వదిలి పెట్టుకోవాలి, దీని అంతే పెట్టి ఇటు ఖర్చు పెట్టుకోవాలి. ఈ మిగతాదంతా మనకి నెక్ అన్నట్టు. అర్థమైందా? ఒకవేళ ఇది లేదు, బాడీ మెజర్మెంట్ తీసుకుంటున్నాం మనం, 3 ఇంచులు పెట్టుకుంటే మనం కుట్టుకునేసరికి 2 ఇంచులు వస్తుంది. మిగతాది నెక్ పెట్టుకోవాలి అంతే. ఇంకా ఇది ఇటు వదులుకోవాలి, ఇది కరెక్ట్గా చూసుకోవాలి మీరు. ఇక మిగిలిన నెక్కుని ఇటే వదులుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే షోల్డర్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం కొలుచుకోవాలి. ఖర్చుతో కొలుచుకుంటే ఖర్చుతో పెట్టాలి, ఖర్చు లేకుండా కొలుచుకుంటే ఖర్చు లేకుండా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా 4 ఉంది, 4 to 4. ఓకేనా? ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది బోట్ అనేది మనకి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని బోట్ అంటే ఏంటి అంటే మనకి పడవలో సగభాగాన్ని బోట్ నెక్. ఇప్పుడు మనం దీంట్లో సగభాగమే చూపించాలి, పూర్తి భాగం చూపించలేదు. పడవ ఆకారంలో ఉన్నదాన్ని బోట్ అంటారు. ఆ పడవ ఆకారాన్ని మనం ఇక్కడ చూపించాలి. బోట్ నెక్ అంటారు దాన్ని. కొంతమంది ఏంటి తెలియని వాళ్ళు కస్టమర్లు కూడా వచ్చి బోట్ నెక్ పెట్టమని ఇలా. అర్థమైందా? ఇలా పెట్టాలి. ఇది బోట్ ఆకారం. ఇంకా షోల్డర్ తక్కువ కూడా పెంచాలి, తక్కువే పెట్టాలి కానీ ఇంకెక్కువ పెట్టడానికి ట్రై చేయదు. బోట్ నెక్కి ఎక్కువ పెట్టే కొద్ది ఏమవుతుంది మనకి బోట్ నెక్ రాదు. మీకు ఎంత షోల్డర్ తక్కువ ఉంటే అంత మంచిగా బోట్ నెక్ అనేది వస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఇలా మనం పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఒక పాయింట్ మందం పైకి అనుకుని ఒక పాయింట్ మందం కిందికి ఇలా ఉండి లేనట్టుగా లైట్ క్రాస్ ఇవ్వాలి. హై నెక్కి షోల్డర్కి, హై నెక్కి కాలర్కి కానీ దీనికి కానీ ఉండి లేనట్టుగా. మనం కాలర్కి అయితే 1/2 ఇంచ్ పెట్టుకుంటాము, హై నెక్కి కూడా 1/2 ఇంచ్ పెట్టుకుంటాము. దీనికి ఒక 1/4 ఇంచ్ మందం. పెట్టకపోయినా ఏం కాదు, పెడితే మంచిగా ఉంటుంది. ఓకేనా? అలా ఇది ఎందుకంటే వెడల్పు నెక్ కాబట్టి మనకి కవర్ అయిపోతుంది. అలా చూసుకోవాలి. ఇది ఇప్పుడు ఇక్కడ మీరు బోట్ నెక్కే పెడతారు, పలక నెక్కే పెట్టుకుంటారు, డైమండ్ షేప్ పెట్టుకుంటారు, అది మన ఇష్టం. ఇక వాళ్ళు కస్టమర్ ఏదైతే చెప్తారో అది. ఇప్పుడు ట్రెండీగా నడిచే మోడల్స్ అన్నీ కూడా ఇక దీంట్లోనే మనకి మోడల్, ప్రతి మోడల్ కూడా దీంట్లోనే ఉంటుంది. బోట్ నెక్ వెనక డ్రాప్లో ఏదో ఒక డిజైన్ పెట్టమంటారు, ప్యాచ్లు ఏమంటారు, కట్ వర్క్ ఏమంటారు. ఇప్పుడు ఇది ఒక్కొక్క బ్లౌజ్ కుడితే 700 అలా ఉంటుంది. 7. నేను బ్యాక్ పార్ట్ చెప్పాను, అలాగే వీలుంటే ఫ్రంట్ పార్ట్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. చక్కగా చూడండి. ప్రతి వీడియో కూడా మీరు మంచిగా ఆదరిస్తూ ఉంటారు. ఈ పని అనేది చాలా ఇంపార్టెంట్ అయినదండి. మీరు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తే అంత ఇంట్రెస్ట్గా వస్తుంది. డైలీ చూస్తూ ఉండండి. అలాగే మీకు రావాలి అనుకుంటే ఫస్ట్ కామెంట్ కింద మా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి రావచ్చు. ఓకేనా?